ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ఏపీ జీరో న్యూస్ ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓటర్లకి మీటర్లు ప్రజా వ్యతిరేక విధానాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నిరంకుశ వైఖరి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు రైతు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకు మరి మొన్నటి నుండి అనంతపూర్ జిల్లాలో పెద్ద ఎత్తున మరి కరెంటు ఆఫీసుల ముందర ధర్నాలు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాల నుండి కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో మరి యొక్క రైతులకు సంబంధించిన మోటార్లకు మీటర్లు అనే విధానాన్ని మీరు ఉపసంహరించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా మళ్ళా కూడా దీన్ని మళ్ళా లేవనెత్తినటువంటి సందర్భాలు ఉన్నాయి. గుత్తి మండలంలో కూడా అక్కడక్కడ రైతులకు బిగించినారు, కొన్నిసార్లు బిగిలేదు. మరి రాప్తాడు నియోజకవర్గం అయితేనేమి, అనంతపూర్ రూరల్ అయితేనేమి కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మోటార్లని బిగికుండా అక్కడ మోటార్లను పగలగొట్టడం జరిగింది. మరి అదే విధంగా ఆ సందర్భంగానే మరి కూడా అక్కడక్కడ బిగించడానికి సన్నద్ధమైన టైంలో మరి రైతు సంఘం ఆధ్వర్యంలో పోయి మళ్ళీ మీటర్లు పగలగొట్టి మరి అక్కడ మీటర్లను పెట్టకుండా చేశారు మరి రైతు సంఘం నాయకులు. మరి రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ కూడా మరి డిఈ గారికి ఏఈ గారికి ఒక 5-6 సార్లు కూడా ఈ అంశం పైనే మేము మెమరాండాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా తెలుసు. అందుకే గుత్తి మండలంలో కూడా అక్కడక్కడ మాత్రమే కొన్ని గ్రామాలలో పెట్టినారు, కొన్ని గ్రామాలలో పెట్టలేదు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని అయితేనేమి, నిరుద్యోగులు అయితేనేమి వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి ఈరోజు మరి అందరినీ కూడా తిప్పలు పెడుతుందంటే మరి దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మన గుత్తి తరఫున మరి మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మా మండల నియోజకవర్గ కార్యదర్శి రమేష్ గారు మాట్లాడతారు. రైతాంగాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే ఒక 15-16 సమస్యలు రైతాంగానికి ఉంటాయి. అవన్నీ రైతాంగం సమస్యలన్నీ తీర్చుకొని వారు పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకెళ్ళకపోతున్నారు. ఈ 15 సమస్యల నుంచి వాళ్ళు గట్టెక్కేతలకే కొత్తటువంటి మీటర్లు బిగించకూడదు, నీరు సమస్య, కాలువలు వెడల్పు చేయకపోవడము, పోలవరం నుంచి ఇంకా నీళ్లు రాకపోకుండా ఇడిచిపెట్టేసి ఈ ఆంధ్రీనివ సుజల స్రవంతి నుంచి కాలువలు గట్లు పెద్దగా చేస్తామని దానికి డిస్ట్రిబ్యూటరీ పనులన్నీ వ్యవస్థ చేస్తామని చెప్పి అవి కానీ చేయకోకుండా ఈరోజు ఆ వాటర్ కానీ వాడుకోలేని పరిస్థితి ఉంది. రైతాంగానికి చాలా ఉంది. ఎందుకంటే మనకి వర్షాభావం లేని అనంతపురం జిల్లా కరువు జిల్లా. ఈ కరువు జిల్లాలో కానీ వీళ్ళు ఇలా అవలంబిస్తున్నారు. మళ్ళీ మోటార్లకి కరెంటు కానీ లేకోకుండా పోతే అరకొరకు రైతాంగం కానీ కొరవబడుతుంది. మనం దేశంలో జీడిపి రేటును పెంచేది ఈ రైతాంగమే. కానీ ఈ రైతుల్ని చాలా హీన పరిస్థితిగా చాలా దిగుజారుడు భావనతో చూస్తున్నారు ప్రభుత్వము. రైతు లేకపోకుంటే మన ప్రభుత్వాలు కానీ పడిపోయే పరిస్థితి. రైతాంగాన్ని చాలా ఆదుకోవాలా. లేకపోతే వాళ్ళు ఈ వర్క్ చేయకోకుంటే, రైతాంగం చేయకోకుంటే మీరు ఎంత డబ్బున్నా కానీ ధనికుడు కానీ 5 ఏళ్ళు నోట్లోకి పోవాలంటే చాలా కష్టమవుతుంది. ఇది ఒకటి చెంపపెట్టు లాంటిది సమస్య. ఇది రైతాంగాన్ని ప్రోత్సహించేనే రేపు నుంచి మనకు కానీ పుట్టగతులు ఉండేది. రైతాంగాన్ని కంపల్సరీ ఆదుకునే పరిస్థితి గవర్నమెంట్ పరిస్థితి ఉంది. మేము రైతాంగానికి తోడుంటాం, వాళ్ళు ఎన్నట్టు ఉంటాం. ఇంకా తీవ్రమైన పెద్ద ఉద్యమాలు కానీ శ్రీకారం చుట్టాం. భారత కమ్యూనిస్ట్ ఎకరాకి 10,000 చొప్పున పెట్టుబడి ఇస్తున్నది. మరి ఇక్కడైతే ఆ పెట్టుబడి కూడా కావాలని పెద్ద ఎత్తున సిపిఐ అనుబంధ సంస్థ రైతు సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేశాం. మరి అయినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. మరి తెలంగాణ ప్రభుత్వము గతంలో ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వము మరి ఎన్నో పాపం రైతులకు చాలా చేసింది. మోటార్లు బిగించే విషయంలో కూడా వెనకడిగేసి మోటార్లు పెట్టలేదు అక్కడ. మరి ఇక్కడైతే పెట్టారు. మరి ఇవి కూడా మనందరికి కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఈ విషయాలపైన మన కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి మరి విలేకరుల సోదరులకి, ప్రింట్ మీడియా మరి విలేకరుల సోదరులందరికీ కూడా మా యొక్క విప్లవాది వందనాలు తెలియజేస్తున్నాం.